కడప స్టీల్ ప్లాంట్ కోసం తన వంతు కేంద్రంలో పోరాటం చేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా తన సొంత జిల్లాకు వచ్చారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా ఎంపీ రమేష్ సొంతూరు పోట్లదుర్తికి చేరుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద దర్గాను దర్శించుకున్నారు. అనకాపల్లితో పాటు సొంత జిల్లా కడప ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని ఎంపీ రమేష్ అన్నారు. ఈ ఎలక్షన్తో కడప రాలేకపోయినాను. అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యునిగా కడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా కడపకు దర్గా రావడం, ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు. అంటే కడపలో మంచివారు ఉన్నారు. అలాగే నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. అక్కడ సమయము, ఇక్కడ సమయము రెండు కూడా, ఇక్కడ ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అనకాపల్లి వెళ్ళాను, అక్కడి నుంచి లోక్సభ మెంబర్గా అయినా కూడా కడప జిల్లాలో కూడా తప్పకుండా నాయకుల్ని కలవడం, అలాగే ఇక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ మంచి పాలన జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మంచి పాలన ఈ కూటమి అందించే విధంగా 4 నెలలుగా ఈ ఎలక్షన్తో కడప రాలేకపోయినాను. అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యునిగా కడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే